దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి మేము చెప్పే కొద్ది మాటలను శ్రద్ధగా ఆలకించమని ఆ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. అది ఏమిటంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను అని. ఎవరు పాపులు అనగా ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేసి ఉన్నారని బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. ఈ లోకంలో ఎన్నో భేదాలు ఉన్నాయి. భాషా భేదము, రంగు భేదము, ప్రాంతీయ భేదము, ఇలాగున అనేక భేదాలు ఉన్నాయి. అయితే పాపము విషయంలో ఏ భేదమూ లేదు. అందరూ పాపం చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. అందరిలో పాపపు లక్షణాలు ఉంటూ ఉన్నాయి. పాపము అనగా దేవుని మాట వినకపోవడం, అబద్ధాలు మాట్లాడడం, చెడుగా తలంచడం, మోసం చేయడం, ఇలాంటివన్నీ కూడా పాపపు లక్షణాలే. ఈ పాపపు లక్షణాలు మనుషులందరిలో ఉంటూ ఉన్నాయి. ఈ పాపములను బట్టి మనుషులకు శిక్ష ఉంటుంది. ఆ పాతాళము, మరి ఆ యొక్క శిక్ష ఏమంటే, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుందని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ యొక్క పాపం చేసిన వారు అంటే పాపులైన వారికి మరి ఆ యొక్క పాతాళంలో మరి అగ్ని ఉంటుంది. పాపులు ఆ అగ్నిలో పడవేయబడి నిత్యము కాలుతూ శిక్షణ పొందాలని బైబిల్ చెప్తూ ఉన్నది. అయితే ఈ శిక్ష నుండి పాపులమైన మనం తప్పించబడాలంటే, అనగా పాతాళం నుండి పాపులమైన మనం రక్షింపబడాలంటే, మనల్ని పాపము నుండి తప్పించుటకు, పాపము నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో కన్యక గర్భమందు పాపం లేనివాడుగా జన్మించాడు. పాపం లేనివాడుగా జీవించాడు. అంతేకాకుండా పాపులను పాతాళం నుండి రక్షించుటకై పాపం లేని ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ గొల్గోతా కొండపై సిలువ వేయబడి 2 కొయ్యలు 3 మేకుల మధ్య సిలువ వేయబడి శిక్ష భరించాడు. గాయపరచబడ్డాడు. తన రక్తమంతా చిందించాడు. తనను ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులకు కనబడి
పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు త్వరలో మరలా తిరిగి రానయ్యున్నాడు. పాపుల కొరకు శిక్షను భరించిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపము ఒప్పుకొని క్షమించమని హృదయపూర్వకంగా ఆ ప్రభువుని ఎవరైతే అడుగుతారో వారిని ఆ యేసుక్రీస్తు ప్రభు క్షమించి తన రక్తంతో వారిని పరిశుద్ధపరుస్తాడు. ఈ విధంగా పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళం నుండి రక్షింపబడతారు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం కలిగి ఉంటారు. నిత్యం సంతోషం ఉండే పరలోకానికి వారసులుగా చేయబడతారు. కాబట్టి ఈ విధంగా ప్రభువును నమ్మి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువు కొరకు జీవించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల శిక్ష నుండి ఎలా తప్పించుకుంటామో ఒకసారి ఆలోచించండి. కనుక ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. ఈ మాటలు ఆలకించిన మీరు ఆ యేసుక్రీస్తు ప్రభువుపై నమ్మకం విశ్వాసం ఉంచి అనేక మేలులు దీవెనలు పొందాలని ఆ ప్రభువు పేరిట కోరుచున్నాము. ఆ ప్రభువు మిమ్మల్ని మీ ఇంటి వారిని ఈ ప్రాంతంలోని ప్రజలందరినీ దీవింపబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారములు ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా ఉంటున్నారు. దైవజనుడు భక్త సింగ్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతలో పరిచర్య జరిగించబడుతుంది. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకే మేము ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడైన మాత నీకు ఎంతో వందనాలు. ఈరోజు ఈ చిలువూరు గ్రామంలో చెప్పబడిన సువార్తను మీరు ఆశీర్వదించండి అయ్యా. మేము ముందుకు వెళ్తున్నా, మీరు మాకు సహాయం చేయండి. సువార్త అంతలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.